భారతదేశాన్ని సాంకేతిక రంగంలో అభివృద్ధి చేసిన ఘనత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెక్కా నూకరాజు, పిల్లి చిన్నాలు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చెక్కా నూకరాజు, పిల్లి చిన్నాల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి రాంబాబు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే పార్టీ శ్రేణులు కూడా రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెక్కా నూకరాజు, పిల్లి చిన్నాలు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొబ్బనేడి కృష్ణ, పోలిశెట్టి శ్రీనివాస్, తాండ్రంకి రమణమూర్తి, లలిత, ధనకోటి తదితరులు పాల్గొన్నారు. ఆయన లేని లోటు మనకి తీరంది. ఎందుకంటే ఆయన ఈరోజు 80వ జయంతి జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా మన ఆయనకి ఘనంగా జయంతి వేడుకలు చేసుకోవడం కాంగ్రెస్లో జరుగుతుంది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశానికి చేసిన సేవలు చాలా అపూర్వమైన సేవలు. ఆయన ఐటీ రంగాన్ని, సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చింది మరి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు మన రాజీవ్ గాంధీ గారు. కనుక ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు మన కళా వెంకటరావు భవన్లో మన సోదరులందరితోటి మన జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 80వ జన్మదినం సందర్భంగా ఇక్కడ కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి, సీనియర్ కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆశయాలకు అనుకూలంగా అందరూ నడుచుకుంటామని వాగ్దానం చేస్తారు.